హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గొంప గణేష్. గొంప 40+ జిమ్ము. ఈరోజు మనం బైసెప్ హ్యాండ్స్ చేస్తున్నాం. లైట్ వెయిట్ తోటి సింగిల్ డంబుల్ మాట. ఇది స్లోగా చేస్తుంటూ స్లోగా డిసిప్లిన్గా చేయాలి. ఇది మనం చేయడం వల్ల ఏమవుతుందంటే మన చేతుల్లో ఉండే కొవ్వు కరిగి చేతులు సేఫ్ బాగా వస్తుంది. అప్పుడు హ్యాండ్స్ బాగుంటే మనం టీషర్ట్ వేసుకున్నా లేదా ఫుల్ హ్యాండ్ టీషర్ట్ వేసుకున్నా, ఫుల్ హ్యాండ్ షర్ట్ కానీ హాఫ్ హ్యాండ్ షర్ట్, ఏ షర్ట్స్ అయినా సరే మనకి ఫస్ట్ లుక్ వచ్చేది హ్యాండ్స్ ద్వారా. ఈ హ్యాండ్స్ మనం చేయడం దీనివల్ల కొవ్వు బాగా కరుగుతుంది. స్లోగా చేస్తుండాలి. ఒక్కొక్క షర్ట్కి 10 or 12 or 8 ఇలా షర్ట్లు మనం చేసుకుంటాం. ఈరోజు సరదాగా మా బావ నాతో వచ్చాడు. సరదాగా షర్ట్ చేసాం. మా బావ సూపర్ సీనియర్. మాకు మళ్ళీ మధ్యలో డిస్కంటిన్యూ చేసి మళ్ళీ వస్తున్నాడు. కొన్ని సలహాలు సూచనలు కూడా మా బావ ఇస్తాడు. సో మళ్ళీ మనం ఇంకొక సెట్కి వచ్చేసాం. ఫస్ట్ షర్ట్ అయిపోయింది, రెండో సెట్. ఈ రెండో సెట్కి వస్తాడు. ఫస్ట్ షర్ట్ అంటే కొంచెం ఎనర్జిక్గా చేసేస్తాం. రెండో సెట్లో మన ఫేస్ ఫీలింగ్ మారిపోతుంది. ఎందుకంటే అప్పటికే మనం ఒక సెట్, అప్పటిదాకా మనం పెద్దగా అలసట లేకుండా ఉంటాం కదా. ఇది కొంచెం కఠినంగా అనిపిస్తుంటుంది మనకి. అయినా సరే ఓపిక్గా డిసిప్లిన్గా ఇంకొక సెట్ చేసేస్తే ప్రశాంతంగా మనం మన చేతుల్లో హ్యాండ్స్ని ఒక షేపు వస్తుందన్నమాట క్లియర్గా. ఈ హ్యాండ్స్ చేసుకోవడం వల్ల ఒక షేప్ వస్తుంది. ఈ షేప్ వల్ల ఏమవుతుంది, మనకి బాడీ లుక్ వస్తుంది. లుక్తో పాటు మజిల్ స్ట్రాంగ్ అవుతుంది, స్ట్రెంత్ వస్తుంది. రోజు మనం ఏంటంటే ఒక్కొక్క వేరియేషన్. ఇది డబల్ డంబుల్. ఈ డంబుల్ ఎక్సర్సైజ్ అంటే డబుల్ డంబుల్ సేమ్ 7.58 తోటి, అంటే 2 డంబుల్ కలిపి 15 kgs మాట. చక్కగా చేస్తూ డబుల్ డంబుల్ చేస్తుండడం వల్ల చూడండి మజిల్ ఎంత బాగా ఇదవుతుందో. దాంతోపాటు వెన్నుపూస మీద ఉండే కొవ్వు అంతా కరిగి, హెడ్ డంబుల్ కింద ఉండే కొవ్వు కరిగి అలా నిటారుగా ఎక్కువసేపు మనం వెయిట్లు ఎక్కి చేయడం వల్ల మన టోటల్ బాడీ వెయిట్లోంచి కొవ్వు కరుగుతుంది. ఇది చూడండి రోప్. ఈ రోప్ ఎక్సర్సైజ్ అన్నమాట. ఈరోజు రోప్ ఎక్సర్సైజ్ ఇదొకటి. బెంచ్ ప్రెస్ మనం అది చేస్తుంటాం కదా. బైసెప్స్ చేసేటప్పుడు ఇలాంటి ఎక్సర్సైజులు మనం చేస్తుంటాం. ఇప్పుడు ఇంతకుముందు డంబుల్ ఎక్సర్సైజు ఇవే ఉండేవి. ఇప్పుడు ఏంటంటే అంత మిషనరీ అవ్వడం వల్ల రోప్ ఎక్సర్సైజ్ సింపుల్గా అలా. ఇదేం వెయిట్ ఏం వేయలేదు. ఇది జస్ట్ ఏంటంటే మామూలు డంబుల్ ఎక్సర్సైజ్కైనా రోప్కి ఏంటంటే ఒక మామూలు డంబుల్లో 15 kgs వేస్తే రోప్లోకి 20 kgs వేసుకొని చేస్తున్నాం అన్నమాట. ఇది రోప్ ఎక్సర్సైజ్. ఇది చూడండి డంబుల్ ఎక్సర్సైజ్లో ఇది రాడ్కి 2 వైపులా మనం 2.5 kgs వెయిట్ అన్నమాట. చాలామంది ఏంటంటే దీంట్లో కూడా 25 kgs ఒక పక్క, 30 kgs ఒక పక్క వేస్తారు. కానీ మన శరీరానికి ఏమవుతుందంటే అది పంప్ అయిపోతుంది. అది పంప్ అయిపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది అన్నమాట. సో నాకు పంపు వద్దు అనుకునేటప్పుడు ఇలా రాడ్ మీద లైట్ వెయిట్ వేసి ఎక్కువ సెటిల్ చేయాలన్నమాట. ఇప్పుడు 3 సెటిల్ చేశాను. ఈ సెటిల్ ఏంటంటే 15, 12, 10 అలా పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకొని క్లియర్గా ఎక్సర్సైజ్ చేసుకోవాలి.